ఈరోజు డయాబెటీస్తో బాధపడే వారికి ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తూ ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా జరిగేటట్టు చేయడానికి ఉపయోగపడే 2 ఆసనాలను చూడబోతున్నాం. మండూకాసన్. అందరూ వజ్రాసనం వేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వజ్రాసనంలో పెట్టి అట్లా కూర్చున్న తర్వాత నడుము లైన్గా ఉంటుంది. 2 చేతులు వేళ్ళు అట్లా మూసేసి బొటన వేళ్ళని అట్లా లోపల పెట్టేసేసి 4 వేళ్ళు పైన అట్లా పెట్టి నొక్కేస్తాం. అలా పెట్టిన తర్వాత ఆ పిడికిల్ని గుప్పుడు భాగాల్ని వేళ్ళు ఆనేటట్టు అట్లా పెట్టేసి ఆ ముద్ర అట్లా పెడతాం. బొడ్డు భాగం దగ్గర అట్లా చేతులు నొక్కుంటూ చేతులు అలా పెట్టిన తర్వాత గాలిని వదిలేస్తూ తల నేల కానేటట్లు మనం అట్లా ముందుకు వంగాలి. కదలకుండా అట్లాగే గాలి బిగించేసి గాలి పీల్చకుండా అట్లాగే ఉంటాం అన్నమాట. కింద ఉండగలసేపు అట్లా ఉంటాం. ఇలా బ్రహ్మముద్ర అట్లా పెట్టి నొక్కటం ద్వారా ప్యాంక్రియాస్ గ్రంథి బాగా స్టిమ్యులేట్ అవుతుంది ఫార్వర్డ్ బెండింగ్లో. మళ్ళా గాలిని పీల్చుకుంటూ తలను పైకి నడుమును పైకి అట్లా మెల్లగా లేపుతామన్నమాట. చేతులను అట్లా చాపేస్తాం. మండూకాసన్. ఇది తీసేసి విశ్రాంతి స్థితి. భూనమనాసన్. 2 కాళ్ళను అట్లా చాపి ముందు కూర్చుంటాం. ఆ తర్వాత 2 పాదాలను కూడా చాపేస్తాం. తర్వాత మనం కుడివైపుకి అట్లా నడుముని ట్విస్ట్ చేసి చూడండి, కుడి చేయి వెనక్కి పెట్టి మోక చేయి వరకు ఫోల్డ్ అయింది కుడి చేయి. ఇప్పుడు కుడివైపుకి మనం బెండ్ అయ్యి నుదుటి భాగాన్ని నేల కానేటట్లు అట్లా ఉంచాలి. కానీ అట్లా ఆనాలని మనం కాళ్ళని పైకి లేపి కానీ కాళ్ళని మడిచి కానీ చేస్తే ఈ ఆసనంలో ఫలితం రాదన్నమాట. అందుకని పాదాలు 2 చాపు ఉండాలి, 2 కాళ్ళు నేలకి స్ట్రైట్గా అట్లా ఆనుండాలి. నడుమును మాత్రమే ట్విస్ట్ చేసి ఇట్లా కుడివైపుకి బెండ్ అయ్యి తలను నేలకు అట్లా ఆనిచ్చి కదలకుండా ఉండాలి. ఎడమ చేసి సపోర్ట్ ఇట్లా తీసుకుంటాం. భూనమనాసన్. అట్లా నమస్కార ముద్రలో తల నేల కానిచ్చినట్లుగా మనం అట్లా బెండ్ అయి ఉంటాం అన్నమాట. ఇలా ఒకవైపుకి చేసి ఉండగలనంతసేపు ఉన్న తర్వాత ఇప్పుడు మరోవైపుకి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు